హలో ఫ్రెండ్స్, ఈరోజు మందారం ఫ్లవర్ వచ్చింది. ఈ మందారం ఎప్పుడన్నా ఒకటి వస్తుంది, చాలా బాగుంది. పెద్ద ఫ్లవరు. ఇక్కడ కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఈ లీవ్స్ కూడా వెరైటీగా ఉన్నాయి, మందంగా ఉన్నాయి. లీవ్స్ కూడా, మొగ్గలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పారిజాతం ఫ్లవర్స్ ప్లాంటు. ఇంకా చెట్టుకి ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్. నేను మార్నింగే తీస్తున్నాను, ఇంకా పడలేదు, అందుకే కొన్ని పడినాయి కింద. ఇంకా చెట్టుకే ఉన్నాయి, అందుకే చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి. కొన్ని శంఖ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కుండీలో కూడా ఇంత పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి, మట్టిలో పెట్టినట్టే. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోసుకుంటున్నాను. ఇక్కడ పెట్టిన బీర మొక్క చాలా లేట్గా వస్తుంది, ఇప్పుడు బాగా వస్తుంది. మొన్ననే పెట్టాను బీర మొక్క ఒకటి గ్రో బ్యాగ్లో టెర్రస్ పైన. అదైతే అసలు చాలా చిన్న మొక్క, కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఇవి అవి సేమ్ సీడ్స్. ఇంతకుముందు కాసినవే సీడ్కి వదిలేసాను, ఆ కాయ మళ్ళీ అన్నిటికీ పెట్టేశాను ఆ సీడ్స్. ఇప్పుడు వస్తున్నాయి ఇవి స్లోగా. టెర్రస్ పైన ఏమో కాయలు స్టార్ట్ అయినాయి. అక్కడైతే గ్రో బ్యాగ్లో అన్నీ కలిపి పెట్టాను మంచిగా, అందుకని బాగా వస్తున్నాయి అక్కడ మొక్కలు. ఇది మట్టిలో ఎక్కువ ఏమి వేయలేదు నేను, ఎరువులు ఏమి అసలు, కిచెన్ వేస్ట్ కూడా, అందుకే ఇది కొంచెం స్లోగా వస్తుంది. మట్టిలోనే బాగా వస్తాయి అసలు, కానీ అక్కడే బాగా వస్తున్నాయి టెర్రస్ పైన. కొన్ని డ్రై లీవ్స్ తీసేస్తున్నాను. బీర ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ ఒక శంఖ్ ఫ్లవర్ వచ్చింది వైట్ కలరు. ఇవి కొన్ని సీడ్స్ ఉంచుకున్నాను, కుండీలో మళ్ళీ వేస్తాను. బీర మొక్కని ఇలా అల్లిచ్చేస్తున్నా లోపలికి. కొన్ని కొమ్మలు ఫ్లవర్స్ రావట్లేదు, అవన్నీ ఈరోజు ఇరగదీసేస్తున్నాను, మొత్తం తీసేస్తాను. మళ్ళీ బాగా వస్తాయి ఈసారి, నెక్స్ట్ టైము. ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ. టెర్రస్ పైన అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి ఫ్లవర్స్, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయినాయి. మట్టిలోనే కొంచెం స్లోగా వస్తున్నాయి, మట్టిలోనే బాగా వస్తాయి అసలు. కానీ వచ్చేను కొన్ని ఏమన్నా ఖరాబ్ చేసేసినాయి ప్లాంట్స్, అందుకే ఇక్కడ కొంచెం స్లోగా వస్తున్నాయి ప్లాంట్స్, ఫ్లవర్స్. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. చిన్న ఫ్లవరు పింక్ మందారం బాగుంది కదా, ఈ మొక్క పెట్టాను నేను. పారిజాతం ఫ్లవర్స్ మార్నింగ్ తీస్తున్నా, కొన్నే పడినాయి, ఇంకా చెట్టుకే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కలరు ఆరెంజ్ కలరు చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. రాధా మనోహరం ఫ్లవర్స్ ఇవి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. క్రీపర్ ప్లాంట్ ఇది. వీటిల్లో ఇవి ఒంట్రెక్క ముద్ద ఫ్లవర్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి అవి. మిర్చి ఇది తీసేస్తున్నా, కోసుకుంటున్నాను. ఇక్కడ మిర్చి ఉంది, అది కూడా కోసేస్తాను. టమోటాలు కొంచెం పెద్దవైనాయి. బర్డ్స్ అయ్యో ఫస్ట్ వచ్చిన టమాటాని క్రాక్స్ చేసేసినాయి. ఇవి కొంచెం లీవ్స్కి లోపల ఉన్నాయి కదా, ఇవేం ఖరాబ్ చేయలేదు. చెట్టు ఆలిపోతుంటే పైకి కట్టేశాను. గుబురుగా ఉన్న పందికొక్కులు ఒకటి చేరి మొక్కల్ని ఖరాబ్ చేస్తాయి, అందుకే ఎప్పుడు ఇలాగే నీట్గా పెట్టుకుంటా. డ్రై లీవ్స్ ఎప్పుడే కట్ చేస్తూ ఉంటా. చామంతి కొమ్మలు పెట్టాను కదా, పెట్టిన కొన్ని డేస్కి ఇలా కటింగ్ చేసేస్తాను. ఏ కొమ్మలు పెట్టినా సరే పెట్టినాక ఒక 10 days 1 week అలా నేను ఇలా కటింగ్ వేసుకుంటాను. పెట్టేటప్పుడే చేసినా పర్లేదు. ఇంక ఇప్పుడు చిగుళ్ళు బాగా వస్తాయి, కొత్త లీవ్స్ వస్తాయి ఇలా వేసేస్తే.
ఇది కూడా మిర్చి కూడా కొంచెం కటింగ్ వేస్తున్నాను. వైట్గా పురుగులు పడుతూ ఉంటాయి. ఈ డ్రై లీవ్స్ ఎప్పుడప్పుడే ఇలా తీసేస్తూ ఉంటాను. ఆ డ్రై లీవ్స్కే వస్తాయి బ్యాక్ సైడు. గోంగూర ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్ని కూడా ట్రిమ్మింగ్ చేస్తున్నాను. ఇవి మళ్ళీ తాడు చూసి నేను వీటిని కట్టేస్తాను. ఇట్లా కట్టినాకే చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా బాగా స్టార్ట్ అయినాయి. ఈ కుండీలో చూడండి ఈ ప్లాంట్ ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో, బాగా వచ్చినాయి. ఒక సైడ్కి పెట్టుకున్నాను. ఇవన్నీ నేను కొమ్మలే పెట్టాను, చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా, ఎంత బాగా వచ్చినాయో. నెక్స్ట్ వీడియోకి ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అన్నీ కోసేస్తాను. విప్పినాయి కొన్ని. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కోస్తున్నాను. ఈ బౌల్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది బ్లూ కలర్. చాలా చిన్న చెట్టు, 1, 2 అలా వస్తూనే ఉన్నాయి, స్టార్ట్ అయినాయి. ఇవి ఈజీగా వస్తాయి. ఫ్లవర్స్ కూడా డైలీ వస్తాయి. ఇన్ని ఎక్కువగా మెయింటైన్ కూడా చేయక్కర్లేదు. ఏం కంపోస్ట్లో ఇవ్వకపోయినా బాగా వస్తాయి, పెంచుకోవచ్చు వీటిని. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అలా గింజలు వేస్తే చాలు, కొన్ని వాటర్ వేస్తే చాలు. నేను ఎప్పటికప్పుడే ఇలా వీటిని ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాను. ఈ ఫ్లవర్స్ అని నెక్స్ట్ వీడియోకి వస్తాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పినాయి. గోధుమలు వేసాను కదా, ఇలా వచ్చినాయి. ఆ మట్టి అంతా కవర్ చేయాలి. మళ్ళీ సైడ్కి ఏమో టమాటా సీడ్స్ వేసాను. ఇందులో కొన్ని ఫ్లవర్ సీడ్స్ వేసాను కదా, స్టార్ట్ అయినాయి ఇవి ఫ్లవర్ సీడ్స్ మొక్కలు. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. పాలకూర కోసేసాను, మళ్ళీ లీవ్స్ కొత్తగా వచ్చినాయి. కోస్తూ ఉంటేనే బాగా వస్తూ ఉంటాయి అవి కూడా. ఈ ఫ్లవర్స్ కోసాను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.